మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, బ్యారేజీ దెబ్బతినడానికి లీక్ అవడానికి కారణాలు బయటకు తీస్తాం, అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం, మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా, ఒకసారి దీని గురించి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు దెబ్బతినడం, లీకేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం శాసనమండలిలో ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తామని చెప్పారు. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అనే విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని అన్నారు. బ్యారేజ్ల కాంట్రాక్టులు ఎవరిచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు, అధికార పాత్ర ఏమిటి అనే విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని సీఎం చెప్పారు. గత 10 ఏళ్ల వైఫల్యం సరిదిద్దాలి జీవన్ రెడ్డి అట. సో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను సరిదిద్దాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండలిలో శనివారం ఆయన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే అంశంపై టీచర్ ఎమ్మెల్సీ అయిన అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు మహసూల్ చారి, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, బీజేపీ సభ్యుడు ఏవిఎన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిందని మండిపడ్డారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు చేపట్టారని, అవసరాలకు తగ్గట్టుగా కాకుండా అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని గత బీఆర్ఎస్ సర్కారు తీరును ఎండగట్టారు. సో గత ప్రభుత్వంలో వివక్షణ ఎదుర్కొన్నాట. పాపం ఈయన ఎమ్మెల్సీగా కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని కలిసే పరిస్థితి ఉండేది కాదని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి అన్నారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపరిచారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్ కలిసేందుకు అపాయింట్మెంట్కు ప్రయత్నించినా అవకాశం దక్కలేదని, ఒక్కసారి అవమానం గురయ్యారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన మరుసటి రోజే ప్రజాభవన్లో కలిశారని, 10 రోజుల్లో 4 సార్లు కలిసే అవకాశం దక్కిందన్నారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి సీఎం అయ్యారని, వచ్చే 5 ఏళ్ల కాలంలో ఇదే తరహాలో ప్రజాపాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు నిర్బంధం నుంచి స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్లు ఫీల్ అవుతున్నారని చెప్పారు. నిందలకే ప్రాధాన్యం ఇచ్చారంటూ ఇక వీళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటుంది. వీళ్ళైతే మారరు వాస్తవంగా. సో మొత్తానికైతే మేడిగడ్డ అన్నారం ఈ బ్యారేజ్లు కుంగుబాటు ఏదైతే అయిందో దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి కూడా నిన్న సీఎం మండలిలో చెప్పడం జరిగింది. సిట్టింగ్ జడ్జి కాదు, సిబిఐతో కూడా విచారణ జరిపించాలి. ఈడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈరోజు డబ్బులు అటు ఇటు అయినాయి కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ కావాలి, సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అవసరమైతే మీరు అనుకున్న సిట్టింగ్ జడ్జి కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. సో ఆ దిశగా మీరందరూ కూడా చొరవ తీసుకోవాలి. వాస్తవంగా మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, బ్యారేజీ దెబ్బతినడానికి లీక్ అవడానికి కారణాలు బయటకు తీస్తాం, అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం, మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా, ఒకసారి దీని గురించి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు దెబ్బతినడం, లీకేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం శాసనమండలిలో ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్తామని చెప్పారు. బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అనే విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని అన్నారు. బ్యారేజ్ల కాంట్రాక్టులు ఎవరిచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు, అధికార పాత్ర ఏమిటి అనే విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని సీఎం చెప్పారు. గత 10 ఏళ్ల వైఫల్యం సరిదిద్దాలి జీవన్ రెడ్డి అట. సో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను సరిదిద్దాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండలిలో శనివారం ఆయన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే అంశంపై టీచర్ ఎమ్మెల్సీ అయిన అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు మహసూల్ చారి, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, బీజేపీ సభ్యుడు ఏవిఎన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిందని మండిపడ్డారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు చేపట్టారని, అవసరాలకు తగ్గట్టుగా కాకుండా అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని గత బీఆర్ఎస్ సర్కారు తీరును ఎండగట్టారు. సో గత ప్రభుత్వంలో వివక్షణ ఎదుర్కొన్నాట. పాపం ఈయన ఎమ్మెల్సీగా కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని కలిసే పరిస్థితి ఉండేది కాదని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి అన్నారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపరిచారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్ కలిసేందుకు అపాయింట్మెంట్కు ప్రయత్నించినా అవకాశం దక్కలేదని, ఒక్కసారి అవమానం గురయ్యారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన మరుసటి రోజే ప్రజాభవన్లో కలిశారని, 10 రోజుల్లో 4 సార్లు కలిసే అవకాశం దక్కిందన్నారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి సీఎం అయ్యారని, వచ్చే 5 ఏళ్ల కాలంలో ఇదే తరహాలో ప్రజాపాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు నిర్బంధం నుంచి స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్లు ఫీల్ అవుతున్నారని చెప్పారు. నిందలకే ప్రాధాన్యం ఇచ్చారంటూ ఇక వీళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటుంది. వీళ్ళైతే మారరు వాస్తవంగా. సో మొత్తానికైతే మేడిగడ్డ అన్నారం ఈ బ్యారేజ్లు కుంగుబాటు ఏదైతే అయిందో దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి కూడా నిన్న
సీఎం మండలిలో చెప్పడం జరిగింది. సిట్టింగ్ జడ్జి కాదు, సిబిఐతో కూడా విచారణ జరిపించాలి, ఈడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈరోజు డబ్బులు ఈరోజు అటు ఇటు అయినాయి కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ కావాలి, సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, అవసరమైతే మీరు అనుకున్న సిట్టింగ్ జడ్జి కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. సో ఆ దిశగా మీరందరూ కూడా చొరవ తీసుకోవాలి వాస్తవంగా.